రేయ్ రారా మావా. బావా ఆర్ యు రెడీనా? అభి, నా ప్రాబ్లం కోసం నువ్వు వచ్చావు, నీ ప్రాబ్లం కోసం నేను వచ్చాను. మధ్యలో వీడెందుకు కూడా వచ్చాడు? ఏంటి డార్లింగ్ అలా అడిగేశావు? ఆట పట్టించడంలో మన ఆసే స్పెషల్ ఫోర్స్. టక్కు టక్కున అలా కౌంటర్ వేస్తూనే ఉంటాడు. అస్సలు టైర్డ్ అవడు. పెద్ద పోటుగాడు. కౌంటర్స్ వేయడంలో నువ్వు పోటీగాడివా? చూస్తే అలా కనిపించడం లేదే. నిద్రపోయి లేచిన తెల్లపిల్లిలా మొహం వేసుకుని నా టాలెంట్ ని అనుమానిస్తోంది. ఏంట్రా ఏ గొనుకుతున్నావ్? లేదు, ట్యూబ్ లైట్ కి చుడిదార్ వేసినట్టున్నా నువ్వు కూడా నన్ను టీచ్ చేస్తున్నావే. ఏం లేదు, బాగుంది అందుకే. ఏంటి పంచులేస్తావా? లేదు, ఈ స్టైల్లో పంచలేస్తే మీకు ఓకేనా మేడం? ఓకే ఓకే, నాట్ బ్యాడ్. పోదామా కొండముచ్చు? వెళ్దాం పండుకోతే. ఎవరు బయటికి వస్తే తెలుసుకుంటారు. అర్ధరాత్రి వచ్చి ఇలా డిస్టర్బ్ ఏమిటోయి నాలుగులో మేకు దిగబడ్డట్టు స్టన్ అయిపోయి నిలబడ్డావు. లోపలేం చేస్తున్నావు? ఇంకేం చేస్తా, ఊరగాయ పెడుతున్నా. ఊరగాయ బాగా పెట్టినట్టున్నావే. మరి ఇదేంటి? తప్పుకో కెప్టెన్ ఫస్ట్. స్టార్ట్ దెబ్బతో మీరు అయిపోయారు. అల్లుడు గారు మా ఇంట్లో మా నాన్న ఒక్కడే మొగాడు. ఒకే ఒక మొగాడు ఈ ఇంట్లో ఉన్నప్పుడు అనవసరంగా గొడవ చేయకండి. అర్జెంట్ గా వెళ్లాల్సి వస్తే ఆటోలు కూడా పట్టనంతగా ఉబ్బిపోయినావే. మరి నువ్వెవర్రా? నేను చంటోన్ని. చంటోడివైతే బొమ్మతో ఆడుకోవాలి. నాలాంటి ముద్దు గుమ్మతో పెళ్లి కావాల్సి. ఎందుకంత టెన్షన్ అవుతావు? ఓపిక పట్టు. మనం ఆకు ఒక్క ఇచ్చి వీళ్ళని పంచుకొని నెమ్మదిగా టీస్ చేద్దాం. బావా స్టార్ట్. ఆక్ పాక్ తమల పాక్ డాము డూము డుయ్యా ఐతలకడి బాల సుందరి ఐశ్వర్యాకి అశ్విను. ఆక్ పాక్ తమల పాక్ డాము డూము డుయ్యా ఐతలకడి బాల సుందరి అభిమన్యుకు కౌసల్య. ఆక్ పాక్ తమల పాక్ వచ్చేస్తా. బలవడానికి వచ్చిన బకరాలా బల్లే దొరికావురా. నీకుందిరా భజన. ఏవే ఇక్కడ ఏమన్నా ప్రసాదం పెడుతున్నాడా? నాకు నాకు అంటున్నావు. పోవే మామి, ఆ పక్కన కూర్చొని స్కోర్ గురించి చెప్తూ ఉండండి. ఇప్పుడు నా సోక్యం తక్కువని. అయ్యయ్యో రే అభిమన్యు, మామికి స్పీకర్ అవుట్ రా. కమ్మలు పెట్టుకోవడానికి మాత్రమే చెవులు యూస్ అవుతున్నాయి. నువ్వు రారా బకరా. ఎరా నీకెంత లోడమని వాగుడుకాయలా వాగుతున్నావు. నీకెవడరా పాయింట్ పద్మనాభం అని పేరు పెట్టారు? అదేగా అడగబోతున్నావు. నీ మొహం. పప్పు చారులో ఊరగాయ నంచుకునే నీకే ఎంత బలుపు ఉంటే మందుకు ఊరగాయ నంచుకునే నాకెంత బలుపు ఉండాలి? అదేగా. నీ నోరు. చెద్దన్నం తినే నీకే ఎంత దూలం ఉంటే పరమాన్నం తినే నాకెంత దూలం ఉండాలి? అదే కదా. నువ్వు పంచే 40 పేజీల రూల్ నోట్బుక్ కొడుకుని ఇదే విధంగా నీ గురించి నీ కుటుంబం గురించి అసహ్యంగా 10 విషయాలు రాసి మీరే ఎగతాళి చేసుకుని మీ మొహాల మీద ఊసుకోండి. ఇంకా పదా బావా ఏమే ఊరిపోయిన ఉద్ది వడ నువ్వు వంగని ముగ్గు వేయడానికి 3 రోజులు పట్టుద్ది. అలాంటిది నీకు నా ఫ్రెండ్ కావాలా? బావా ఫోర్స్ చాలదు. ఇప్పుడు చూడరా, కాంపౌండ్ వాల్ మీద దిష్టి గుమ్మడికాయలాగా పెట్టిన నీ మొహం నిన్ను మీ అమ్మ కందా లేక ఏదైనా జూ నుంచి దొంగతనంగా ఎత్తుకొచ్చిందా? బావా స్పెషల్ ఫోర్స్. ఓకే, ఏరా హిప్పోపోటమస్ కి హాఫ్ బ్రదర్ లా ఉన్నావు. నీకు ఈ అందాల లేడీ కావాల్సి వచ్చిందా? స్పెషల్ ఫోర్స్ ఫోర్స్ లేదే. ఏమైంది ఇడికి? అస్సలు ఫోర్స్ లేదే. కూర్చున్న ఆ పోస్ట్ చూడు, బకాసుడికి బామర్దులా ఎలా ఉందో. నీలాంటి దరిద్రుడు కాలు పెడితే చాలరా కాంబోడియాలో కరువు చాలేదు. ఇంకా చెప్పడమే పూర్తి కాలేదు, అప్పుడే చాలేదంటావు. చాలకపోతే కొంచెం పెట్రోల్ జల్లు, తగలబడిపోతాయి. నన్ను ఒంటరిగా వదిలేసి ఎక్కడికి పోతున్నారు? ఏంట్రా ఏం చెప్పినా చాలేదంటావు? కావాలంటే నువ్వు చెప్పు, లేదంటే నీ లవర్ చెప్పను. ఏది మీరిద్దరు నా మీద కౌంటర్ ఏంటి అంటే సెల్ఫీ తీసుకోవడం తెలియని వాడు కుల్ఫీ అమ్మాడంట. ఇదిగో నీ లవరే ఊసాడు, సరిపోతుందా? ఇప్పుడు నువ్వు చెప్పు. నేను సాంబార్ అన్నంలో ఊరగాయ నంచుకునే నీకే ఇంతుంటే మందులో ఊరగాయ నంచుకుని కాపీ కొట్టకరా. ఇప్పుడే కదా ఆడు చెప్పి చచ్చాడు. కొత్తగా టీస్ చేయడానికి నేనేమన్నా ఆసునా? తెలిసిందా? ఇప్పుడు తెలిసిందా? ఒకే రోజు నా ప్లేస్ లో ఉండి చూడు, ఆసుగా ఉండి చూడు. ఎన్ని పంచులు, ఎన్ని ప్రయోగాలు, ఎన్ని రియాక్షన్స్, ఎంత టైమింగ్, ఎంత రైమింగో నీకు తెలుస్తుంది. ఎవ్రీ సెకండ్ ఐఎమ్ సిట్టింగ్ ఆన్ ద లైవ్ బాంబ్.